Daily. Taste the Daily. మచిలీపట్నంలో పోలీసులు వర్సెస్ పేర్ని నానిగా మారింది పరిస్థితి. వైసీపీ నేత మేకల సుబ్బన్న అరెస్టుపై పేర్ని నాని ఫైర్ అయ్యారు. పోలీస్ స్టేషన్లో సీఐతో వాగ్వాదానికి దిగారు పేర్ని నాని. తన అనుచరులపై అక్రమ కేసులు పెడుతున్నారంటూ పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వచ్చాక తీవ్ర పరిణామాలుంటాయంటూ పేర్ని వార్నింగ్ ఇచ్చారు. ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ పేర్నికి సీఐ వార్నింగ్ ఇచ్చారు. చట్టం తీసుకుంటారా? రోజు స్టేషన్ వస్తున్నారా? రావట్లేదని అరెస్ట్ చేస్తారా? యూనిఫామ్ వేసుకున్నా అదే అబద్ధం ఆడుతున్నా సిసిబుడ్ ఎత్తిండి. ఎందుకు వచ్చాడు అందుకు వచ్చాడని మాట్లాడతారు. పోలీస్ వ్యవస్థ అంటే అధికారంగా ఉంది. నువ్వేం చేయగలవు? ఏం ఉరేస్తావేంటి? ఏం చేయగలవంట? ఉరేయగలవా? వారం రోజులు సోమవారం దాకా జైల్లో పెడతావు. అంత మీరు చేసేది ఏమన్నా సబ్ జైల్లో పెట్టగలవు. అంత మీరు చేయగలిగేది ఉరేస్తారా? ఉరేసేస్తారు. పేదోడు గురించి మీరు ఇప్పటికీ మొత్తం బందర్లో వైసీపీ అందరం ఉరేసేవాడు. రాష్ట్రంలో మీకు ఉరేసే అధికారం ఉంది అంటే కోర్టులు ఏమన్నమాట కనుక. మచిలీపట్నంలో పోలీసులు వర్సెస్ పేర్ని నానిగా అన్నట్టు మారింది పరిస్థితి. వైసీపీ నేత మేకల సుబ్బన్న అరెస్టుపై పేర్ని నాని పోలీస్ అధికారిపై ఏ విధంగా ఫైర్ అయ్యారో మనం టీవీ9 స్క్రీన్ లో విజువల్స్ లో చూస్తున్నాం. పోలీస్ స్టేషన్ లో సీఐతో వాగ్వాదానికి దిగారు పేర్ని నాని. తన అనుచరులపై అక్రమ కేసులు పెడుతున్నారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వచ్చాక తీవ్ర పరిణామాలుంటాయంటూ పేర్ని నాని ఏ విధంగా వార్నింగ్ ఇస్తున్నారో చూస్తున్నాం. సీఐ సైతం అంతే ధీటుగా సమాధానమిచ్చారు. ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ పేర్ని నానికి సీఐ వార్నింగ్ ఇచ్చిన దృశ్యాలు చూస్తున్నాం. మచిలీపట్నంలో పోలీసులు వర్సెస్ పేర్ని నానిగా అన్నట్టుగా మారింది ప్రస్తుత పరిస్థితి. వారం రోజులు సోమవారం దాకా జైల్లో పెడతారు. అంత మీరు చేసేది ఏమన్నా సబ్ జైల్లో పెట్టగలరు. అంత మీరు చేయగలిగేది ఉరేస్తారా? ఉరేసేస్తారు. పేదోడు గురించి మీరు ఇప్పటికీ మొత్తం బందర్లో వైసీపీ అందరం ఉరేసేవాడు. రాష్ట్రంలో మీకు ఉరేసే అధికారం ఉంది అంటే కోర్టులు ఏమన్నమాట కనుక. తమాషా అంటావా? ఏం పడతాం? బందర్ చట్టం అంటే ఎగుతాడా? వెయ్యి లేదా? మీ ఇష్టం చట్టం నీ చేతిలో తీసుకుంటారా? రోజు స్టేషన్ వస్తున్నారా? రావట్లేదని అరెస్ట్ చేస్తారా? యూనిఫామ్ వేసుకున్నా అదే అబద్ధం ఆడుతున్నా సిసిబుడ్ ఎత్తిండి. ఎందుకు వచ్చాడు అందుకు వచ్చాడు.